హాయ్! ఈరోజు మేము చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. చెప్పు. చికెన్ లెగ్ పీస్. ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నా. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ శ్రేయాన్షి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా పాప మేము ఈరోజు చికెన్ కర్రీ చేసుకుంటున్నాం. నేను చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూడండి. ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ సింపుల్గా కూడా ఉంటుంది. అంటే చాలామంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ తొందరగా అవుతుంది అండ్ చాలా సింపుల్గా కూడా ఉంటుంది. చూడండి మా పాప చికెన్ కర్రీ, తనకి చికెన్ అంటే చాలా ఇష్టం. తను తినేది ఒక 1 or 2 పీసెస్. కానీ ఆమెకి ఎందుకు అంత ఎగ్జైట్ అవుతుంది చికెన్ అన్న ఎగ్ అన్న అట్లాంటివి వాటికి కొంచెం తొందరగా మంచిగా తింటుంది అండ్ తనకి ఇష్టం కూడా అట్లాంటివి. అందుకే ఇంకా తనకు నచ్చింది పెడతాం. మ్యాక్సిమం ఎగ్ అవే పెడతాం ఎక్కువ బయట ఫుడ్ కన్నా. మళ్ళీ మా పాప బాయిల్డ్ ఎగ్ తినడానికి కూడా ఏమంటారు పెద్ద ఏదో బండలు ఎత్తుకున్నట్టు ఫీల్ అయిపోతుంది. ఆ బాయిల్డ్ ఎగ్ తినాలంటే తన పానానికి ముక్కులకు వస్తుంది. కానీ ఇంకా కొంచెం ఒక 1 week 2 weeks నుంచి కొంచెం బాగానే తింటుంది. అది కూడా అలవాటు చేసుకుంటుంది. మీ పిల్లలు కూడా ఎవరైనా ఇలా ఉన్నారా? నేను ఏ పని చేయనియండి, నేను బట్టలు పిండినా గిన్నెలు తోమినా ఇల్లు వచ్చినా నా వెనకనే తిరుగుతూ ఉంటుంది. అవి చూడండి అక్కడ నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, ఐ లవ్ యూ అని చెప్పి కిస్ ఇస్తుంది నాకు. తనకు నచ్చింది చేస్తే అలా ఎగ్జైట్ అవి మంచిగా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ చికెన్ ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ నేను ఆనియన్స్ ఒక 3-4 తీసుకున్నా. వాటిని చిన్నగా కట్ చేసుకుని, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని కడుక్కొని కట్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేస్తే కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా వాటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఫస్టే చికెన్ని కడిగి పెట్టుకున్నా. చికెన్లో కొంచెం ఉప్పు వేసి ఒక 5-10 minutes అలా నానబెట్టి కడుక్కుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. అదంతా మంచిగా వాటర్లో కడిగిన తర్వాత కొంచెం కారం, ఉప్పు, పసుపు, అల్లం అండ్ కొంచెం ఆయిల్, ఒక 2-3 ఒక చిన్న 2-3 పీసెస్ పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని మంచిగా కలుపుకొని ఒక 1/2 hour అలా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మ్యారినేట్ చేయడం వల్ల పీసెస్కి మంచిగా కారం, ఉప్పు అన్నీ పట్టుకొని టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అవన్నీ నానేలోపు నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నా. అవన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అందులో ఒక 2-3 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల కొంచెం ఆనియన్స్ అనేది తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకొని అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అదంతా మంచిగా కలుపుకొని ఒక 5-10 minutes అలా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అదంతా కొంచెం ఉడుకుతున్నప్పుడు కొంచెం వాటర్ పైకి వచ్చే వరకు వేగించుకోవాలి. అదంతా వాటర్ పైకి వచ్చి మంచిగా బాయిల్ అయ్యింది అన్న టైంలో కొంచెం కొత్తిమీర అండ్ గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని కొంచెం మన ఏమంటారు కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ కూడా వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. అదంతా మంచిగా బాయిల్ అయ్యి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంటే మన కన్సిస్టెన్సీ థిక్గా ఉండేలాగా చూసుకోవాలి. అంటే కొంచెం వాటర్ లాగా కూడా ఉంచుకుంటారు, గ్రేవీ లాగా. కానీ మేము మాత్రం మరీ దగ్గరికి అయ్యేలాగానే పెట్టుకుంటాం. ఎందుకంటే ఉండేది ముగ్గురం కాబట్టి ఎందుకు మళ్ళీ వేస్ట్ అవ్వడం, మళ్ళీ మార్నింగ్ అట్లా ఉంటే ఇంకెవరు తినరు. అందుకే ఇలా చేసుకొని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.